ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. నిన్న రాత్రి విజయవాడ సింగనగర్లో యాత్ర సాగుతుండగా అగాంతకులు ఆయనపైకి 2 రాళ్లు విసిరారు. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటికి పైభాగాన నుదిటిపై స్వల్ప గాయమైంది. ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటి కింద గాయం తగిలింది. వెంటనే బస్సులోకి వెళ్లిన జగన్ కు సీఎంఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ వృత్తిరీత్యా సీనియర్ వైద్యుడైన హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి గాయానికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచే ప్రజలకు అభివాదం చేసిన జగన్ తర్వాతి సెంటర్లో మళ్లీ బస్సుపైకి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరం మండపం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడి రాత్రి బస చేయాల్సి ఉంది. ఈలోగా జగన్ వెంట ఉన్న స్థానిక నేతలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యులను పిలిపించారని ప్రతిపాదించగా వద్దని వారించి జగన్ ఆసుపత్రి తానే వస్తానని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో జగన్ ను ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి మోహన్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. గాయానికి 3 కుట్లు పడ్డాయని 4-5 రోజుల్లో గాయం నయమైపోతుందని వైద్య వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే ఆసుపత్రిలో తన ఎడమ కంటి కింద తగిలిన గాయాన్ని చికిత్స తీసుకుని వెళ్లారు. సీఎం జగన్ పై రాయితో జరిగిన దాడి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్ నిష్పక్షంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు. బాధ్యులైన అధికారులను శిక్షించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం జగన్ పై దాడి, ఆయన ఎడమ కంటిపై గాయం బాధాకరమని వైఎస్ షర్మిల ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నట్లు, అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందేనని చెప్పారు. ఆయన తరువాత కోలుకోవాలని దేవుడు ప్రార్థిస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్ జగన్ పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దాడి నుంచి వైఎస్ జగన్ సురక్షితంగా బయటపడినందుకు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు చోటు లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. దీని గురించి మరింత అంశం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. సంతోష్, నిన్న ఉదయం సీఎం జగన్ సంబంధించిన బస్ యాత్ర అయితే మాత్రం మంగళగిరి నుంచి కూడా ప్రారంభమైంది. మంగళగిరి గుంటూరు ప్రాంతం నుంచి ఒకసారిగా కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ జిల్లాలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద మాత్రం పెద్ద ఎత్తున జనసందోహం నడుమ వారధి మీద నుంచి కూడా తమ యాత్ర అయితే కొనసాగింది. ఈ వారధి నుంచి విజయవాడలోకి అడుగుపెట్టిన తర్వాత మొదటిగా తూర్పు నియోజకవర్గం దగ్గర తమ యాత్ర ప్రారంభించారు. అయితే జనాలు మాత్రం పెద్ద ఎత్తున రావడం వల్ల ఆ యాత్ర అయితే కొద్దిగా ఆలస్యంగా నడిచిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోకి సాయంత్రం 6 గంటల సమయంలో ప్రవేశించింది బస్సు యాత్ర. అయితే ఇక్కడ బస్సు యాత్ర అప్పటి వరకు కూడా పైన బస్సు పైన నుంచే అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వస్తున్న వైఎస్ జగన్ సరిగ్గా అజిత్ సింగ్ నగర్ గంగారం గుడి సెంటర్ వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తి, ఒక అగంతకుడు అయితే మాత్రం ఒక రాయి విసరడంతో
ఎడమ కంటికి గాయమైన పరిస్థితి నెలకొంది. అయితే ఆయనకి ఎడమ కంటి వద్ద పైన నుదుటి మీద గాయమైన తర్వాత పక్కనే ఉన్న ఎమ్మెల్యే అల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి గాయమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అప్పటికే సీఎం జగన్ రాకముందు నుంచే ఇక్కడ విద్యుత్తుకి పదే అంతరాయం కలిగించడం వల్ల అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ సీఎం జగన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున త్వరలో వచ్చి రోడ్డు మీద పడిగాపులు కాస్తున్న సమయంలో కూడా విద్యుత్ కోతలు అయితే మాత్రం ప్రతి నిమిషానికి తీసే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి సీఎం జగన్ వస్తున్నారు కాబట్టి ప్రధాన రహదారుల మీద విద్యుత్ వైర్లు ఎక్కడ తగులుతాయనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా విద్యుత్కి అంతరాయం కలిగించారు. అయితే విద్యుత్కి అంతరాయం కలిగించిన నేపథ్యంలో అగంతకుడు రాయి పరిస్థితి నేపథ్యంలో అక్కడున్న ఎవరు వేశారనే అంశం కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనించలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని గురించి చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు విచారించే సమయంలో కూడా ఈ కరెంటు పదే తీయటం వల్ల తాము గుర్తించలేకపోయామన్న విషయాన్ని కూడా వెల్లడించిన పరిస్థితి. అయితే సీఎం జగన్ అప్పటికే గాయమైన నేపథ్యంలో బస్సులోకి వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు అక్కడి నుంచి ఆ మొత్తం పర్యటన కూడా ఏమాత్రం నిలుపుదల చేయకుండా కూడా సీఎం జగన్ ఆ పర్యటన కొనసాగించారు. రామవరపాడు వరకు కొనసాగించారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆ వైఎస్ జగన్ కి సంబంధించిన గాయానికి దాదాపు 3 కోట్ల వరకు పడవచ్చని ఆసుపత్రి వర్గాలు చెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే అదే సమయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తమ కంటికి చికిత్స నిమిత్తం ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా విజయవాడ ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఈయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్ అభిమానులు కూడా అనేక చోట్ల ఆందోళన కూడా నిర్వహించారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి బందోబస్తు సరిగ్గా నిర్వహించలేని పరిస్థితుల్లో ఆయనకి గాయమైన విషయాన్ని ఇప్పటికే అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాయని చెప్పుకోవాలి. అదేవిధంగా తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వైఎస్ జగన్ పై దాడిని చాలా మంది ప్రముఖులు అయితే మాత్రం ఖండించారు. చివరికి ప్రధాని మోదీ కూడా ఈ విషయం మీద స్పందించి జగన్ కి తమ మద్దతును అయితే ప్రకటించారు. అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా సూచించడం జరిగింది. మొత్తంగా ఈ సంఘటన అయితే మాత్రం సుమారుగా రేగిందని చెప్పుకోవాలి. రాష్ట్ర సంచలనం రేకెత్తిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం 2024 ఎన్నికల నేపథ్యంలో ఎవరి ప్రచారం వాళ్ళు జోరుగా నిర్వహిస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన బస్సు యాత్రకు సంబంధించి ఈ రాయితో దాడి చేసిన ఘటన అయితే మాత్రం ఇప్పుడు సంచలనం రేకెత్తించింది. అయితే దీనికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ సంబంధించిన మంత్రులు, నాయకులు వీరంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన కుట్రంటూ వారు చేస్తున్న ఆరోపణలకి ఒకసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ధీటుగా సమాధానం చెప్తారు. అంటే ఇలాంటి రాయిదాడి వ్యవహారం మీద సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విషయానిపై స్పందించి మన జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టుగా ఆయన కూడా ప్రకటించడం జరిగింది. అసలు ఏం జరిగిందనే అంశాల మీద రాత్రంతా కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ విజయవాడ పోలీస్ కమిషనర్ శాంతిరాణ టాటా, అదేవిధంగా డీసీపీలు, ఏసీపీలు, సిఐలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విచారణ చేపట్టారు. ఇక్కడ ఎటువైపు నుంచి జరిగిందంటే అంశం మీద ఇక్కడ వివేకానంద స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ప్రస్తుతం సీఎం జగన్ రాక నేపథ్యంలో నిన్న 2వ శనివారం కావడంతో స్కూల్ సేవ ప్రకటించారు. అయితే అదే స్కూల్లో నుంచి అగంతకుడు రాయి విసిరినట్టుగా అనుమానించిన పోలీసులు ఆ స్కూల్లో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. అసలు ఎటు నుంచి రాయి వచ్చింది, అక్కడ చుట్టుపక్కల జనాన్ని కూడా విచారించే పరిస్థితి నెలకొంది. సాక్షాత్తు సిపి కాంతిరాణ టాటా కూడా ఘటనా స్థలానికి చేరుకొని దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ ముమ్మరం చేయాలని, ఎవరైతే రాయికి దాడికి పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు గాలింపు అయితే మాత్రం ముమ్మరంగా చేపట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఈ దాడి జరగడం కూడా ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసులు కూడా ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయి విసరడం, అది కూడా నుదుటి మీద గాయం అయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే పక్కన ఇంకెక్కడైనా జరుగుంటే ఆయనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చాయనే అంశాల మీద కూడా భద్రతా సిబ్బంది చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారం మీద రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడున్న సీసీ కెమెరాలు కూడా సక్రమంగా పనిచేయని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నా కనీసం కనబడతారేమో అని భావించిన పోలీసులకు అది కూడా చేదనుభవం ఎదురైందని చెప్పుకోవాలి. మొత్తానికి రాత్రంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభిమానులు, పోలీసులు కూడా
విచారణ ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. రాత్రంతా కూడా ఈ ఘటనకు సంబంధించి అజిసింగనగర్ ప్రాంతంలోని పలు చోట్ల విచారణ చేపట్టారు. అయితే నిన్న సీఎం జగన్ సంబంధించిన బస్సు యాత్ర ప్రారంభించినప్పుడు రాయి దాడి ఘటన నేపథ్యంలో అక్కడున్న వారు ఎవరైతే వీడియోలు చిత్రీకరించారో ఆ వీడియోలన్నిటిని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చిన్న క్లూ కూడా దొరకలేని పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా సేకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు ఉదయం కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఆ ప్రాంతంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడి ఘటన అయితే మాత్రం దుమారమే రేపిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి విచారణ నేపథ్యంలో దీనికి కారణమైన వారు ఎవరైనా ఆకతాయిగా దాడి చేశారా లేదా కావాలని పథకం ప్రకారం దాడి చేశారా అనే అంశాల మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తానికి ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే అంశం ఆ వ్యక్తి దొరికే వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సంతోష్ని. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. నిన్న రాత్రి విజయవాడ సింగనగర్లో యాత్ర సాగుతుండగా అగాంతకులు ఆయనపైకి 2 రాళ్లు విసిరారు. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటికి పైభాగం నుదుటిపై స్వల్ప గాయమైంది. ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటి కింద గాయం తగిలింది. ఆ వెంటనే బస్సులోకి వెళ్లిన జగన్ కు సీఎంఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ వృత్తిరీత్యా సీనియర్ వైద్యుడైన హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి గాయానికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచే ప్రజలకు అభివాదం చేసిన జగన్ తర్వాతి సెంటర్లో మళ్లీ బస్సుపైకి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరం మండలం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది. ఈలోగా జగన్ వెంట ఉన్న స్థానిక నేతలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యులను పిలిపిస్తానని ప్రతిపాదించిన వద్దని వారించిన జగన్ ఆసుపత్రికి తానే వస్తానని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో జగన్ ను ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి మోహన్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. గాయానికి 3 కుట్లు పడ్డాయని 4-5 రోజుల్లో గాయం నయమైపోతుందని వైద్య వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే ఆసుపత్రిలో తన ఎడమ కంటి కింద తగిలిన గాయానికి చికిత్స తీసుకుని వెళ్లారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. 14 రోజు నిన్న కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రి సరిగ్గా 8 గంటల ప్రాంతంలో మరి ఆయన బస్సు పై నుంచి ప్రజలకి అభివాదం చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా మరి బలమైన రాయి తగిలినటువంటి పరిస్థితి. ఆ ఎడమ భాగంలో కంటి పైన తగిలినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పక్కనే ఉన్నటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా స్వల్ప గాయాలయ్యారు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కార్యకర్తల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆగంతులు ఈ రాయి రువ్వారో వారు క్యాట్ బాల్ తో ఈ రాయి వేశారని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక అంచనా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సరిగ్గా 8 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటన పూర్తి స్థాయిలో ఒక్కసారిగా కూడా మరి అటు కార్యకర్తలు అటు పోలీసులు కూడా పూర్తిగా ఎలక్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వల్ప గాయాలైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి వెంటనే కూడా ప్రథమ చికిత్స అభివాదం చేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్సు లోపలికి వెళ్లి ప్రథమ చికిత్స చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే స్వల్ప గాయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెన్సిటివ్ ప్రాంతం ఏదైతే ఎడమ వైపు పైన ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పైన స్కిన్ కొంత
కట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మరి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి తగిలినటువంటి సమయంలో మనం ఒకసారి గమనిస్తే సంతోషి, ఒక్క రాయి వేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి తగిలిద్ది. అయితే 2-3 సార్లు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 సార్లు ఆ రాయి వేసినటువంటి నేపథ్యంలో ఒకటి జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ కి తగిలినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎటువైపు నుంచి రాయి వచ్చింది, వారిని పట్టుకునే పనులు అయితే పడ్డారు. అయితే దీనిపైన వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే లోకేష్ కావాలని చేయించాడంటూ కూడా మరి వైసీపీ తీవ్ర స్థాయిలో కేసినేని నాని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన పూర్తిగా పోలీసులు విచారణ జరిపి వెల్లడించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో మరి కోడి ఘటన కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇదంతా మరి ఇప్పటికే మరి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా వాళ్ళే చేసుకొని కేవలం సానుభూతి కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రయత్నం చేస్తాడు. గతంలో కోడికత్తి కేసులో కూడా ఇదే ప్రక్రియ కొనసాగింది. మరోసారి ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళలో ఇదంతా సానుభూతి కొరకే వాళ్ళ కార్యకర్తల చేతే తాళ్ళు వేయించుకొని ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా టీడీపీ ఇప్పటికే విమర్శల అస్త్రాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి ఘటన వెంటనే నేరుగా గన్నవరం వెళ్లాల్సినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడికి నైట్ బస్త చేసే దగ్గరికి కూడా డాక్టర్స్ ని తీసుకువచ్చి మరి వైద్య నిమిత్తం చేస్తా అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకున్నటువంటి పరిస్థితి. 2 కుట్టులు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పైన ప్రాంతంలో జరిగినటువంటి సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి సిటీ స్కాన్ కూడా తీసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రాంతం ఇబ్బందికరంగా కాబట్టి అక్కడ వైద్య నిమిత్తం కూడా సిటీ స్కాన్ తీసి 2 కుట్టులు వేసినటువంటి పరిస్థితి మనకి అందుతున్నటువంటి సమాచారం. ఏది ఏమైనా సంతోష్, ఈ ఘటన ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అటు మీడియాలో వచ్చినటువంటి కథనాలు, తర్వాత కూడా వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో టీడీపీ పైన కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళ రమేష్, ఇప్పుడు ప్రస్తుతం జగన్ ఎక్కడున్నారు? ప్రస్తుతం జగన్ ఏదైతే మరి బస్సు చేస్తున్నటువంటి గన్నవరంలోనే అక్కడ వైద్య నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ చికిత్స పొందిన అనంతరం కూడా తిరిగి బస చేసే ప్రాంతానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది పెద్ద అంటే చాలా ఇబ్బందికరమైన కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 2 కుట్లే కాబట్టి ఎక్కువగా సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి అక్కడ కుట్లు వేస్తే ఖచ్చితంగా అది అతుక్కుపోయే అవకాశం ఉంది. దానిపైన ప్లాస్టర్ కూడా 2 సార్లు మార్చినటువంటి పరిస్థితి. కరెక్ట్గా 2-3 రోజుల్లో కూడా తగ్గే అవకాశం ఉంది కూడా వైద్యులు కూడా ఇప్పటికే నిర్ణయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం జస్ట్ ఒక టాబ్లెట్స్ ఇచ్చిరానని తెలిసింది. ఎందుకంటే 2 కుట్లు మాత్రమే పడినటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఇబ్బందికరమైనది కాదంటూ కూడా వైద్యులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళ సంతోష్ ఈ జరిగినటువంటి ఘటనని ఓట్ బ్యాంక్ గా మార్చుకునే విధంగా కూడా ఆయా పార్టీలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విపక్షాల పైన తీవ్ర స్థాయిలో నిన్న కేసినేని నాని రమేష్ ఇప్పుడు బస్సు యాత్రకు ఎన్ని రోజులు విరామం ప్రకటించారు? అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వైద్యులు చెప్పిన దాని ప్రకారం అయితే విరామం ఈ రోజు ఒక్కరోజు మాత్రమే అని చెప్పారు. అయితే దీనిపైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి జస్ట్ 2 కుట్లు వేసినటువంటి నేపథ్యంలో కొంత ఒక రోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని కూడా వైద్యులు చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపైన కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఆపేది లేదంటూ కూడా ముందుకెళ్లాలని కూడా ఇప్పటికే శ్రేణులకు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా మరి కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని పూర్తిగా కూడా 2-3 రోజులు కూడా
విరామం ప్రకటించి ఖచ్చితంగా ఇది కొంచెం రాజకీయంగా లబ్ధి పొందే విధంగా వైసీపీ శ్రేణులు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో పోలీసులు నిర్ధారించి ఏదైతే మరి ఈ రాయి వేసిన ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని పట్టుకునే పనిలో పడ్డారు. మరి వారు పట్టుకున్న తర్వాత మరి పోలీసులు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే క్రమంలో ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నప్పుడు ఖచ్చితంగా భద్రతా లోపం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో స్పెషల్ కమాండ్స్ పక్కన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తున్నప్పుడు దానిపైన సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే మాత్రం టీడీపీ పైన వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా ఇది టీడీపీ పనే, లోకేష్ అటు చంద్రబాబు జగన్ పైన దాడి చేశారంటూ కూడా మరి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ రేపట్లో దీనిపైన పోలీసులు దీనిపై చెక్ పెట్టే అవకాశం ఉంది. ఏ విధంగా జరిగింది పూర్తి విచారణ జరుపుతున్నారు. పోలీసు యంత్రాంగం కూడా దీనిపైన ఎలా జరిగింది, ఎవరు దీనికి కారకులు అని కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇవాళ రేపట్లో కూడా వెల్లడించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సంతోష్. రమేష్, ఇది భద్రతా వైఫల్యంగా పరిగణించవచ్చా? ఎస్, ఖచ్చితంగా సంతోష్, మీరు చెప్పినట్లుగానే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయా ప్రాంతంలో ముందుగానే 1 hour ముందే బాంబ్ స్క్వాడ్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా గతంలో అంటే ఇటీవల పోలీసు భద్రతా లోపం ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పహారా కాయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం బస్సు ఆయన సీఎం చుట్టే సెక్యూరిటీ కాదు, ఖచ్చితంగా ఆయా ప్రాంతంలో బిల్డింగ్స్ పైన పహారా కాయాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే జెడ్ కేటగిరీ ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా భద్రత లోపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతానికి స్పెషల్ సెక్యూరిటీ కాకపోయినా, సీఎం స్పెషల్ సెక్యూరిటీ కాకపోయినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే యాదమరిచి పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి తగిలినటువంటి సమయంలో మనం ఒక్కసారి గమనించవచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా తగిలినటువంటి రాయి ఎల్లంపల్లి శ్రీనివాస్ కు తగిలినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే క్యాట్ బాల్ తో దాదాపు 100 మీటర్ల నుండి మరి ఆ రాయి వేసినటువంటి దొండగుడు ఖచ్చితంగా మరి క్యాట్ బాల్ తోనే కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక రాయి విసరాలంటే కనీసం ఒక 20 మీటర్ల నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఆ క్యాట్ బాల్ తో అయితే ఖచ్చితంగా 100 మీటర్ల దూరంలో క్యాట్ బాల్ విసిరే అవకాశం ఉంది. కరెక్ట్ గా ఒక గురి తెలిసినటువంటి వ్యక్తి వేశాడని చెప్పి తెలుస్తుంది. అయితే మరి ఇది కావాలని రాజకీయ లబ్ధి కోసం చేయించారా, లేదా టీడీపీ వారిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో వేశారా అనేది కూడా పోలీసులు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎడమ భాగంలో జరిగినటువంటి ఈ గాయం ఒకవేళ కొంచెం ఒక అంగుళం కిందికి తగిలింటే ఖచ్చితంగా కంటికి తగిలే అవకాశం ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంత లాంగ్ నుంచి ఆ రాయి సీఎం జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి సమయంలో ఒక్కసారి కూడా మరి కంటికి తగిలి ఉంటే ఖచ్చితంగా చాలా మేజర్ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒకటి సంతోషి, ఆ తగిలినటువంటి రాయి మాత్రం ఆ ఎడమ భాగంలో పైన తగిలినటువంటి భాగం ఖచ్చితంగా ఇది గురి చూసి వేసినటువంటి రాయే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాట్ బాల్ తో పూర్తిగా ఒక వేటగాడు ఒక చిన్న రాయి వేయాలంటే, ఒక పక్షికి వేయాలంటే ఖచ్చితంగా ఆ పక్షి ఎంత దూరంలో ఉన్నా కూడా గురి చూసి కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గతంలో కూడా చాలా చూస్తూ ఉంటాం, వేటగాళ్ళు ఆ ఉడతలుకి వేసేటప్పుడు గానీ, పక్షులని వేటాడేటప్పుడు గానీ ఖచ్చితంగా కరెక్ట్ గా ఏదైతే ఒక రమేష్ ఇప్పుడు దాడి చేసిన వ్యక్తి ఆచూకీ తెలిసిందా? అలానే వేసే అవకాశం ఉంది. రమేష్ చెప్పండి. రమేష్, దాడి చేసిన వ్యక్తి ఆచూకీ తెలిసిందా ఇప్పుడు?
ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా దీనిపైన సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిటీ కెమెరాస్ పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాచారం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సీసీ కెమెరాలు ఖచ్చితంగా కింద భాగంలో రోడ్డుకి సంబంధించిన సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఏదైతే దుండగుడు పైనుంచి ఏదైనా ఒక డాబా పైనుంచి చేశాడా, లేకపోతే ఒక సాటు ప్రాంతంలో ఉండి గురి చూసి కొట్టాడా అనేది కూడా దానిపైన అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూస్తున్నారు. ఎందుకంటే పైన రోడ్డు ప్రాంతానికి మాత్రమే సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడ ఆ ప్రాంతంలో ఎవరైతే ఆ రాయి వేసిన వ్యక్తి ఖచ్చితంగా ఏసికి మరి రోడ్డు మీదకి రావాల్సి ఉంటది కాబట్టి ఆ సమయంలో 8 గంటల ప్రాంతంలో మరి ఎవరు ఆ ప్రాంతంలో తిరిగారు, అక్కడ ఉన్నటువంటి వారి ఆచూకైతే పరిశీలిస్తున్నారు. సిపి ప్రత్యేక టీం ని ఏర్పాటు చేశారు. దీనిపైన ఇవాళ రేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.